In such a roy and tragic incident, at least 19 passengers were jacked to death and others were injured when a Bangalore-bound luxury private bus traveling from Hyderabad caught fire near Chinnategur village in AP's Kurnool district in the early hours today. The, the bus was carrying 43 passengers when it caught fire after a motorbike coming in the opposite direction collided with it. సైడ్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. మార్నింగ్ 3 o'clock ఆ టైంలో కావేరీ ట్రావెల్స్ బస్ NH44 అంటే మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు హైవే. సో హైదరాబాద్ నుంచి ప్యాసింజర్స్ని తీసుకొని బెంగళూరుకి వెళ్తూ ఉంది ఆ బస్సు. సో సుమారుగా ఒక 3 o'clock ఆ టైంలో ఒక బైక్ వెనక నుంచి గుద్ది బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది. బైక్ కిందకి వెళ్ళడం వల్ల స్పార్క్ రావడము, ఫ్యూయల్ లీక్ అవ్వడం వల్ల ఫైర్ వచ్చింది. మొత్తం ఒక 5-6 నిమిషాల్లో మొత్తం ఫైర్ అంతా స్ప్రెడ్ అయిపోయి చాలామంది ఎఫెక్ట్ అవ్వడం జరిగింది. మెయిన్గా ఇప్పుడు 43 మంది ట్రావెల్ చేస్తున్నారు. ఆ 43లో 23 సేఫ్గా ఉన్నారండి. ఇంకొక 20లో మనకి 11 డెడ్ బాడీస్ వీ హ్యావ్ ఫౌండ్. సో ఇంకా 9 ఏమయ్యారు అనేది ఒకసారి వీ హ్యావ్ టు ట్రేస్ అండి. సో ఇద్దరు బస్ డ్రైవర్సు, ఇద్దరు పిల్లలు వాళ్ళంతా కూడా సేఫ్గా ఉన్నారు. సో టోటల్ 23 మెంబర్స్ ఆర్ సేఫ్ అండి. ఇక్కడ జీజీహెచ్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా చిన్న ఫ్రాక్చర్స్, ఒక ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. చిన్న అంటే ఒక 28 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరికి 2 ఫ్రాక్చర్స్తో ఉన్నారు తప్ప మిగతా అందరూ కూడా సేఫ్గా ఉన్నారు. వాళ్ళు కూడా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు. బట్ చిన్న ఫ్రాక్చర్స్ కాబట్టి దే హ్యావ్ టు స్టే ఇక్కడ. సో మెయిన్గా బైక్ అది గుద్దడం వల్ల ఈ ఫైర్ యాక్సిడెంట్ వచ్చి మొత్తం ఇలా అయిందని చెప్పి అనుకుంటూ ఉన్నాము. ఎట్ ఇంకా ఎంక్వైరీ ఒకటి చేయాలి. అలాగే FSL టీం కూడా అక్కడ పంపించాము. ఈ బాడీస్ తాలూకా DNA ఎక్స్ట్రాక్ట్ చేసి ఎవరిది అనేది మనకి ఒకసారి తెలియడానికి. అలాగే ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా పెడుతున్నామండి. జీజీహెచ్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము, కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ పెడుతున్నాము. అండ్ స్పాట్ దగ్గర కూడా ఒక టెంపరీగా ఒక కంట్రోల్ రూమ్ హెల్ప్ డెస్క్ లాగా పెట్టి, సో ఎవరైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం అయినా సరే ఇమీడియట్గా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కోసం ఒక హెల్ప్ డెస్క్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ మనకి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళకి అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతుందండి. సో కర్నూలు జిల్లాలో అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారండి ఇక్కడ. సో ఇప్పుడే మీకు జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా చెప్పారు, ఒక ఫ్యామిలీ 4 దూకేశారు, చిన్నపిల్లలు 2 అండ్ మదర్ ఫాదర్ అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు తప్ప కర్నూలు నుంచి ఎక్కిన వాళ్ళు అయితే ఎవరు లేరండి. అంతా హైదరాబాద్ నుంచి ఎక్కే వాళ్ళే ఉన్నారు.
సమాచారం అందించాము. వాళ్ళు కూడా వచ్చారండి. సో ఎక్కడైనా ఏ ఇబ్బంది అయినా అంటే మనకి హాస్పిటల్ సైడ్ నుంచి కానీ వాళ్ళకి పర్సనల్‌గా వాళ్ళ బంధువుల్ని కల్పించాలి కానీ, లేకపోతే ట్రాన్స్‌పోర్టేషన్ చేయాలన్నా కూడా ఇమ్మీడియేట్‌లీ వి ఆర్ అరేంజింగ్ అండి. అంటే బైక్ అతను కూడా చనిపోయాడండి. సో బైక్ అతని తాలూకా డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నాము. బైక్ బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో బ్యాక్ ఇంజిన్ ఉంటుంది కదా! సో బ్యాక్ ఇంజిన్ కిందకి వెళ్ళిపోయింది. మీరక్కడ స్పాట్‌లో చూస్తే బైక్ తాలూకా ఇవి ఉన్నాయి. ఎగ్జాస్ట్ పైప్ అన్నీ ఉంటాయి కదా! అవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి.